హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్. 400 ఏళ్ల చరిత్ర ఉన్న అతి పురాతన కట్టడం చార్మినార్. ఈ ప్రసిద్ధ కట్టడానికి ఆనుకుని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. అమ్మవారికి బంగారు బోనం సమర్పించి మనసులో ఉన్నది కోరుకుంటే అది ఫలిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. తెలంగాణలో బోనాల సందడి ఆరంభమవుతున్న వేళ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ విశిష్టతను తెలుసుకుందాం. హైదరాబాద్ అంటేనే మనకు గుర్తొచ్చేది చార్మినార్ ఆనుకొని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం కొలువుదీరింది. ఈ ఆలయంలో లక్ష్మీదేవి కొలువుదీరారు. బాగమతి పేరు మీద హిందువుల కోసం నిజాం ప్రభువులు ఒక ఆలయాన్ని నిర్మించాలని భావించారు. ఈ పేరు మీదనే మనకు హైదరాబాద్ కి భాగ్యనగరం అనే పేరు వచ్చింది. ఈ అమ్మవారి ఆలయంలో నిత్య పూజలతో పాటు ప్రతి శుక్రవారం 5 సార్లు హారతి ఇస్తారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి పాదాల కింద 2 వెండి రూపాలు ఉంటాయి. ఈ వెండి రూపాల వెనుక ఒక పగిలిన రాయి ఉంటుంది. పగిలిన రాళ్లకు పూజ చేయొద్దు కాబట్టి లక్ష్మీదేవి ఫోటో పెట్టి పూజలు నిర్వహించారు. తర్వాత లక్ష్మీదేవి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వెనుక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. అది రాజుల కాలం. హైదరాబాద్ నగరంలో చార్మినార్ దగ్గర కాపలదారులు పహారా కాస్తుంటారు. అప్పుడే లక్ష్మీదేవి నడుచుకుంటూ అక్కడికొచ్చింది. కాపలదారులు అడ్డగించారు. దేవి తన గురించి చెప్పగా ఆమెను లోపలికి రానివ్వటానికి అనుమతి కోసం రాజు దగ్గరకు వెళ్లారు. తాము వచ్చే వరకు అక్కడే ఉండాలని లక్ష్మీదేవికి భటులు సూచించారు. వారు తిరిగి వచ్చే వరకు అక్కడే ఉంటానని మాటిచ్చింది అమ్మవారు. వెళ్లిన కాపలాదారులు గోల్కొండ ప్రభువులకు లక్ష్మీదేవి రాక గురించి చెప్పారు. తమ రాజ్యానికి వచ్చింది సాక్షాత్తు లక్ష్మీదేవిని గుర్తించిన ప్రభువులు ఆమె తిరిగి వెళ్లిపోతే రాజ్యంలో సిరి సంపదలు మాయమవుతాయని ఆలోచించి ఆమెను తిరిగి వెనక్కి పంపకుండా ఉపాయం ఆలోచించారు. ఆ కబురు తెచ్చిన కాపలదారులు వెనక్కి వచ్చే వరకు దేవి అక్కడే ఉంటానని మాటిచ్చింది కాబట్టి వారిని వెనక్కి పంపకుండా ఆపేశాడు రాజు. దీంతో అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంది దేవి. ఈ అమ్మవారి ఆలయంలో కేవలం ఆషాఢ మాసంలోనే కాదు, దీపావళి, దసరా, నవరాత్రుల సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. హైదరాబాద్కి వచ్చిన ఏ దేశ రాజకీయ నాయకుడైనా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు.